గ్రంథం అపోస్తుల కార్యాల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. చదవండమ్మా. నీవు కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సకల మనుష్యుల ఎదుట ఆయనకు సాక్షి అయి యుందువు. అది విషయం. అపోస్తులుడైనటువంటి పౌలు అంతకుముందు ఎలా ఉన్నాడు? సౌలుగా ఉన్నప్పుడు, అప్పటికి ఇంకా ఆయన బాప్తీసం తీసుకోలేదు. కాబట్టి పైన పెద్దలు చెబుతున్నారు ఆయనకి, దేవుడు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడు, ఎందుకు నియమించుకున్నాడు, దేవుడు నిన్ను ఎందుకు దర్శించాడు అనే విషయాన్ని చెప్తూ, ఇప్పుడు నువ్వు ఏదైతే చూచావో, ఏదైతే అనుభవించావో, ఏదైతే విన్నావో సకల మనుష్యుల ఎదుట ఆయనకు సాక్షి అయి యుందువు. అంటే దేవుడు మనల్ని ఎందుకు నియమించుకున్నాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఎందుకు రక్షించుకున్నాడు, రక్షణ ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఈ వచనం ద్వారా అనేక మనుష్యుల ఎదుట, చెప్పండి, ఆయనకు, ఎవరికంట? ఆయనకు సాక్షిగా బతకటానికి. ఆయనకు సాక్షిగా అంటే అపోస్తులుడైన పౌలు తన బ్రతుకు దినములన్నిట ఆయనకు సాక్షిగా బతికాడు. అంటే అర్థం ఏంటంటే, అపోస్తులుడైన పౌలు జీవన విధానాన్ని మనం చూసినప్పుడు అతను సాక్ష్యం ఇచ్చే ప్రతిసారి దేవుడు ఉన్నాడురా అని అనిపిస్తుంది. దేవుడు లేడు అని వాదించే వాళ్ళకు కూడా, దేవుడు ఉన్నా ఈయన కాదురా దేవుడు అని వాదించే వాళ్ళకు కూడా ప్రభువు పక్షాన అపోస్తులుడైన పౌలు సాక్షిగా ఉండేవాడు. దేవుడు మనల్ని రక్షించుకుంది ఎందుకని అంటే ఆయనకు సాక్షులుగా బతకటానికి. ఇప్పుడు మీరు భార్యాభర్తలు ఇద్దరు రక్షింపబడ్డారు కదా, ఇద్దరు రక్షణ తీసుకున్నారు కదా, మరి మీరు ఏం చేయాలి? రక్షింపబడ్డారు కదా, మీరేం చేయాలంటే, ఈ కుటుంబం అంటే భార్యాభర్తలు ఇరువురు ఏం చేయాలంటే రక్షింపబడిన తర్వాత దేవునికి సాక్షిగా బతకటం అంటే ఏంటో చెప్తాను మీకు ఈరోజు. మనం చాలా సాక్ష్యాలు చెప్తాం కదా మామూలుగా దేవుడు చేసిన మేలులను బట్టి. మనమే ఆయనకు సాక్షిగా బతకటం గురించి ఈరోజు మీకు చెప్తాను. మనం ఎలా ఉండాలంటే రక్షింపబడిన తర్వాత దేవుడు ఉన్నాడు అనటానికి ఒక రుజువుగా ఉండాలి మీ కుటుంబం. జాగ్రత్తగా వినండి. అంటే మీ భార్యాభర్తలు ఇద్దరిని చూస్తే, చుట్టుపక్కల ఎవరైనా మిమ్మల్ని గమనిస్తే మిగతా వాళ్ళకి ఏం అర్థం కావాలి? మీ ఇద్దరిని చూస్తే మిమ్మల్ని చూసి దేవుడు ఉన్నాడురా, నిజంగా దేవుడు శక్తిమంతుడురా, వీళ్ళ దేవుడు మామూలోడు కాదురా అనేటట్లుగా మీరు దేవునికి సాక్షిగా బతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని అందుకు రక్షించుకున్నాడు. చాలామంది రక్షింపబడ్డారు కానీ ఆయనకు సాక్షులుగా బతకలేరు. రక్షణ ఉద్దేశం అది. ఆ తరువాత ఈ విషయం చెప్పిన తర్వాత పౌలుకి ఈ విషయం చెప్పంటాడు. మీరు చూడండి 22వ అధ్యాయం చూడండి. తర్వాత 22వ అధ్యాయము 16వ వచనం. గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపములు కడిగి వేసుకొనుమని చెప్పాడు. ఈ విషయాన్ని చెప్పంటాడు. నువ్వు తడవ చేయి, మాకు నువ్వు తడవ చేయి, ఎందుకంటే నువ్వు సాక్షిగా, ఆయనకు సాక్షిగా బతకాలి. ఎవరికి సాక్షులం మనం? ఆయనకు సాక్షులుగా. కొన్ని కోర్టు కేసుల్లో సాక్ష్యం చేయడానికి మనబోటి వాళ్ళని పిలుస్తారు. అరే పలానా వాడిని చంపుతున్నప్పుడు నువ్వు చూసావుగా, చూసి కూడా మన వాళ్ళు ఏమంటారు?
ఊరి బాబాయ్ మనకొందుకు వచ్చిన గోల ఇది, చూసాం మనం కోట్ల చుట్టూ ఎక్కడ తిరుగుతాం, సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడం. అవును సార్, ఆడు చంపుతుంటే నేను కళ్ళారా చూశాను నేను, అక్కడ నేను ఉన్నాను అని వాళ్ళ పక్షంగా మనం ఏం చేస్తాం? అదే మన కుటుంబీకులు అనుకోండి, నా భార్యని చంపుతుండగా కళ్ళారా నేను సజీవ సాక్షిని, నా కళ్ళారా చూశాను సార్ నేను అని చెప్తారు. ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగింది కదా, మనం ఏదన్నా చూసిన దాన్ని నిజమే అని నిర్ధారించడానికి ఏం చేస్తాం? కెమెరాలో వీడియో తీస్తాం. అవునా? ఇది నిజం, కావాలంటే చూడండి, ప్రూఫ్ కూడా ఉంది, ఇందుకు నేను సాక్షిని, ఈ సాక్షిని చెప్పడానికి నేను ధైర్యంగా ఉన్నా అనేవాళ్ళు ఉంటారు. దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. వాడు అక్కడ చూడడో వినడో. సాక్షిగా అంటే ఎవడు బతకాలి అంటే, నువ్వు కన్నవాటిని విన్నవాటిని కూర్చి. సాక్ష్యం అంటే కనిన వినిన సంగతుల గురించి. సాక్ష్యం అంటే ఏంటంట? కనిన వినిన సంగతులు. దేవుడు మనకు ఏదైతే చూపించాడో, దేవుడు మనకు ఏదైతే వినిపించాడో, రక్షణ ప్రణాళిక ఏంటో, దాన్ని గురించి మనం సాక్ష్యం చెప్పాలి. ఒకప్పుడు పౌలు అంటాడు కదా, నేను హింసకుడను, దోషకుడను, హానికరుడనైన నన్ను అంటాడు. ఒకప్పుడు నేను క్రైస్తవులని హింసించేవాడిని అంటాడు కదా. క్రైస్తవులను ఏం చేసేవాడంట? హింసించేవాడు, చంపేశాడు. ఈ పౌలు సౌలుగా ఉన్నప్పుడు స్టెఫనును రాళ్లతో కొడుతున్నప్పుడు కూడా ఇతను నేను అక్కడ ఉన్నాను అంటాడు. స్టెఫనుని రాళ్లతో కొట్టి చంపుతున్న ఆ సందర్భంలో పౌలు అక్కడ ఉన్నాడని అని సాక్ష్యం చెబుతాడు అతను. కాబట్టి నా దేవుని ప్రియులరా, ఇలాంటి ఒక వ్యక్తి యేసునైతే నమ్ముకున్న వాళ్ళని చెరపట్టుకుని ఈడ్చి చంపుతూ వచ్చాడో, ఈయన అసలు దేవుడే కాదు, ఈయన నమ్మమాకండి అని ఎవరినైతే తిరస్కరించాడో ఏం చేశాడు చెప్పండి? వాళ్ళందరికీ వ్యతిరేకంగా మరలా ప్రభువు దర్శించిన తర్వాత ఇదే వ్యక్తి ప్రభువును గూర్చి ప్రకటించటం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ విషయాలన్నీ మనకి అపోస్తుల కార్యాల గ్రంథంలో మనకి కనపడతాయి ఈ విషయాలన్నీ. కాబట్టి ఒకప్పుడు అపోస్తులుడైన పౌలు వేరు, యూదుల పక్షంగా ఉండేవాడు. దేవుడు అతన్ని దర్శించిన తరువాత దేవుని పక్షంగా మారిపోయి యేసే క్రీస్తై ఉన్నాడని అతను తర్కించి వాదించి ఒప్పించేటట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చాలా విషయాలు మనం చూస్తాం. చాలాసార్లు క్రైస్తవుల్ని హింసించినటువంటి సౌలు అనబడినటువంటి పౌలు ఇప్పుడు వ్యతిరేకంగా దేవుని గురించి ప్రకటిస్తూ ఉంటుంటే, ఒకప్పుడు దేవుని గురించి వ్యతిరేకంగా ప్రకటించాడు, ఇప్పుడు యేసును గురించి ప్రకటించడం మొదలుపెట్టిన తర్వాత, పూర్వము ఈ మతం అంటే అతనికి ఇష్టం ఉండేది కాదు, మరి ఇప్పుడేంటి ఎట్లా చెప్తున్నాడు అని ఆశ్చర్యపోయిన సందర్భాలు మనం చూస్తాం. కాబట్టి పౌలు జీవితాన్ని ఒకసారి మనం చూస్తే ఏమవుతుంది? ఆయనకు సాక్షిగా, చెప్పండి, అంటే పౌలును చూస్తే చాలామందికి అతని జీవన విధానం చూస్తే, అతడు ఏదైతే కన్నాడో, ఏదైతే విన్నాడో, ఏదైతే నోరు తెరిచి చెప్తున్నప్పుడు అంట ఆయన ఉన్నవాడు,
అనువాడు అని అనేకులు అంగీకరించగలిగేటట్లుగా ఆయన సాక్షిగా బతికాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిన్ను రక్షణ పొందడానికి నియమించాడు, ఉగ్రత పాలవటానికి కాదు. ఎందుకు రక్షణ పొందటానికి నియమించాడంటే నువ్వు కూడా నీ కుటుంబం నీ బిడ్డలతో కలిసి దేవుని పక్షంగా సాక్షిగా చెప్పాలి. ఒకప్పుడు నేను ఇలా ఉండేవాడిని, ఒకప్పుడు నా బతుకిది, రక్షణ పొందక మునుపు నా స్థితి ఇది, ప్రభువు నా జీవితంలో అడుగుపెట్టిన తర్వాత నేను ఇట్లా మారాను అని ఇతరులకు నువ్వేం చేయాలి? ప్రభువు నీ జీవితంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఏ మార్పులు వచ్చాయో వాటన్నింటినీ ఇతరులకి నువ్వు చెప్పగలగాలి. నీ జీవన విధానాన్ని వాళ్ళు చూసిన తర్వాత నిన్ను చూస్తే వాళ్ళకి ఏమర్థం కావాలి? గుర్తుపెట్టుకోండి, మీ భార్యాభర్తలు ఇరువురిని చూస్తే ఇతరులు ఏం గుర్తుపట్టాలి? దేవుడు ఉన్నాడు. మిమ్మల్ని చూస్తే, కొంతమందిని చూస్తే దేవుడు అసలు లేడురా, ఆడు ఎప్పుడు తనుకున్న వాళ్ళు తనుకున్నట్టే ఉంటారు. వాళ్ళు అసలు పచ్చగడ్డేస్తే భార్యాభర్తల మధ్యలో బొగ్గుమాట ఉండదు, ఒక్కడికి నెమ్మది ఉండదు, ఒక్కడికి సమాధానం ఉండదు. ఆ అమ్మాయి వెళ్ళిపోతానంటది, పెట్టేబెడ జరుగుతుంది, నేను కూడా వెళ్ళిపోతాను అంటాడు. అసలు సమాధానం ఉండదు. కొంతమందిని చూస్తే దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది అనిపిస్తూ ఉంటుంది. రక్షింపబడిన మనల్ని చూసినప్పుడు ఇతరులు దేవుడు ఉన్నాడు అని నమ్మగలగాలి. మన రక్షణ సాక్ష్యాన్ని ఇతరులకు చెబుతున్నప్పుడు దేవుడు ఉన్నాడు అని వాళ్ళు అంగీకరించగలగాలి. అపోస్తుడైన పౌలు పరిచర్యలో ఎక్కువగా అతను సాక్ష్యం ఇస్తూ ఉండేవాడు. ఎవరి పక్షంగా? దేవుని పక్షంగా. నమ్మకమైన సాక్షి అన్నమాట. అపోస్తుడైన పౌలు దేవునికి నమ్మకమైన రాయబారి, నిజము పలుకు సాక్షి. ఏమి లేనిపోనివి చెప్పడు. పూర్వం ఒకప్పుడు నేను ఇట్లున్నాను, అయితే ప్రభువు నన్ను ఇట్లా మార్చాడు, ప్రభువు నన్ను ఇట్లా మార్చాడు. ఇలాంటి సందర్భాలు చెప్తా వస్తాడు. ఈ అపోస్తుల కార్యాల గ్రంథంలో ఇలాంటి విషయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అనేక మంది యూదులతో తర్కించి యేసే క్రీస్తై ఉన్నాడని ఒప్పించిన సందర్భాలు మనకి చాలా చోట్ల మనకి కనబడతాయి. చూడండి, ఉదాహరణకి అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలామందితో ఆయన ఏం చేశాడంటే, ఇక ఆయన నోరు తెరిచి చెప్పాడంటే మొదట ఏం చెబుతాడు? ఏం చెబుతాడు చెప్పండి? యేసే క్రీస్తై ఉన్నాడని చెప్తాడు. ఎవరిని గురించి సాక్ష్యం చెప్పాడు? యేసును గురించి సాక్ష్యం చెప్పాడు. యేసు ఎవరై ఉన్నారని చెప్పాడు? ఈయనే యేసే క్రీస్తై ఉన్నాడు, ఈయనే నిజమైన దేవుడై ఉన్నాడు అనే విషయాల్ని నొక్కి వక్కానించి చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ కనబడతా ఉంది. కాబట్టి మనం దేవుని వాక్యంలో చూసాం, ఆయనకి సాక్షిగా బతికాడన్న సంగతులు మనకు కనపడతాయి. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథంలో ఇంకొక మాట ఉంది, చదవండి. సామెతల గ్రంథంలో ఒక మాటను నేను మీకు గుర్తుకు చేస్తాను. 14వ అధ్యాయము 25వ వచనం. సామెతల గ్రంథం
14వ అధ్యాయము 25వ వచనం చదవండి. నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును, అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. చూడండి, ఎవరంటే ఇక్కడ ఎలాంటి సాక్షితను? నిజము పలుకు సాక్షి. అతను ఏం చేస్తాడు చెప్పండి? మనుష్యులను రక్షిస్తాడు. ఏంటి వాస్తవం? ఒకప్పుడు మన జీవన విధానం వేరు. ప్రభువు మనల్ని రక్షించుకున్న తరువాత మన జీవన విధానం వేరు. ఇదే సాక్ష్యం అంటే. క్రీస్తు పూర్వం చెప్పేటప్పుడు క్రీస్తు శకం అంటారు కదా, రక్షింపబడక ముందు, రక్షించబడిన తరువాత. రక్షించబడిన తరువాత పౌలు ఏం చెప్పాడంటే నిజం చెప్పాడు, సత్యాన్ని చెప్పాడు. సత్యము ఏం చేస్తుంది అంటే సత్యము స్వతంత్రులను చేస్తుంది. అతను చెప్పేది అబద్ధమా అంటే వాస్తవం. యేసును గురించి తాను చెప్పేదంతా వాస్తవమే. ఒకప్పుడు నేను ఇలా ఉండేవాడిని, ఈయన నన్ను ఇలాగ మార్చాడు. ఒకప్పుడు యూదాచారాలకి దాసుడు, ఇప్పుడు పౌలు క్రీస్తుకి దాసుడు. తన జీవితంలో జరిగిన ప్రతి సందర్భాన్ని ఎత్తి చూపుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళకి ఏమర్థమయ్యేదంటే రుజువులతో చూపించేవాడు. ఇందుకు కారణం ఏ మాయో, ఏ మంత్రమో, తంత్రమో, యంత్రమో కాదురా, నా మనస్సు ఇలా మారటానికి, నా హృదయం ఇలా తిప్పబట్టడానికి కారణం ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతడు ఏ సాక్ష్యం చెప్పినా, ఏ బోధ చెప్పినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి చెప్పటం, ఆయన ఎత్తిపట్టి చెప్పటం. ఆయన హెచ్చాలి. యోహాను అంటాడు కదా, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని చెప్తాడు కదా. అట్లా మనం సాక్షిగా బతకటం దేవునికి ఇష్టం. మీరు కూడా ఎవరు చెప్పండి, రక్షింపబడిన మీరు ఎవరు? ఎలా బతకాలి? మీరు ఆయనకు సాక్షిగా బతకాలి. మిమ్మల్ని చూస్తే కొంతమంది దేవుణ్ణి అంగీకరించాలి, తెలుసుకోవాలి, మేము కూడా మీ వెంట వస్తాం అనేటట్లుగా మీరు బ్రతకాలి. దేవుని పక్షంగా వాదించే సాక్షులు అన్నమాట. అవునండి, నిజం, ఆయన దేవుడై ఉన్నాడన్న సంగతి నిజం. ఎందుకు నిజమో నువ్వు చెప్పగలగాలి. ఎందుకు నిజమో నువ్వు చెప్పగలగాలి. ఎందుకు ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవము కలిగిన వాడో చెప్పగలగాలి. వీళ్ళు రక్షింపబడ్డారు కానీ చాలామంది ఆయనకు సాక్షిగా బతకలేరు. మనం సాక్షిగా బతికితే మనల్ని చూసి అనేకులు యేసే క్రీస్తై ఉన్నాడని అంగీకరించగలుగుతారు. కాబట్టి మనం వాస్తవం చెప్పాలి, లేనిపోని మాటలు చెప్పకూడదు. నిజము పలికే సాక్షి ఏం చేస్తాడు చెప్పండి? కాబట్టి ఇతరులకు సాక్ష్యం చెప్పేటప్పుడు వాస్తవం చెప్పాలి. కొంతమంది సాక్ష్యాలు చెబుతారు, అది దొంగ సాక్ష్యాలు అంటారు కదా. నిజమే, దొంగ సాక్ష్యాలు అంటారు. ప్రార్థన చేసుకోరు, ఏం చేసుకోరు, కానీ మందిరం దగ్గరికి వచ్చి మైక్ పట్టుకుని ప్రభువు సహాయం చేశాడు అంటారు. అర్థమవుతుందా? ప్రార్థన చేసుకోరు, ఏం చేసుకోరు, దేవుని కార్యం కాదు, ఏదో చెబుదాం అన్నట్లుగా అట్లా చెప్పకూడదు. లేనిపోనివని చెప్పకూడదు. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. నువ్వు ప్రభువు మూలంగా, ప్రభువు ద్వారా, ప్రభువు చేత ఏదైతే పొందావో సత్యం చెప్పాలి. ఆ సత్యం ఏం చేస్తుందంటే ఆ సత్య సంబంధమైన సాక్ష్యం ఇతరులని రక్షిస్తుంది. లేనిపోని మాటలు చెప్పి 100 అబద్ధాలు ఆడని పెళ్లి చేయాలంట. ఆ పెళ్ళిళ్ళు ఎట్లుంటాయి? నిజాలు చెబితేనే ఆ పెళ్ళిళ్ళు సరిగ్గా ఉంటలా, అబద్ధాలు చెప్పి మరీ కట్టబెడితే అయోమయంగా బతుకుతారు. కాబట్టి నిజమైన చెప్పండి సాక్ష్యం మనం చెప్పాలి. నిజమైనటువంటి సాక్ష్యం చెప్పాలి. ఇంకొక మాట ఉంది బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం చదవండి. నమ్మకమైన సాక్షి అబద్ధం ఆడడు.
కోట సాక్షులు అంటే దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు, అబద్ధములు. అలాంటి వాళ్ళకి, దొంగ సాక్ష్యాలు చెప్పే వాళ్ళకి అబద్ధములు ప్రియములు, కోట సాక్షులు అంటారు వాళ్ళని. కానీ మనం ఎలా ఉండాలంటే ప్రభు దగ్గర రక్షింపబడిన మనం ఎట్లా ఉండాలి చెప్పండి అయ్యా? మీరు ఎట్లా ఉండాలి? ఈ ప్రాంతంలో భార్యాభర్తలు ఎట్లుండాలి? నమ్మకమైన ఏ సాక్షులు? హతసాక్షులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు ప్రభువు కోసం. అది మీరు మామూలుగా ఉంటే చాలు, హతసాక్షులు అవనవసరంలే. మనం ఇంకా అంత రేంజ్కి వెళ్ళలేదులే. మనం నిజమైన సాక్షులుగా ఉంటే చాలు నాయన, అదే 10,000 మాకు అంటారు కదా. నమ్మకమైన సాక్షులుగా ఆయన నిమిత్తం, నమ్మకమైన సాక్షులుగా, నిజము పలికే సాక్షులుగా మనం ఉండాలి. దొంగ సాక్ష్యాలు, దొంగ మాటలు, లేనిపోని మాటలు. అబద్ధ ప్రవక్తలు ఉంటారు కదా, అబద్ధ బోధకులు ఉంటారు, అబద్ధ విశ్వాసులు ఉంటారు. అట్లాగే అబద్ధ బోధకులు ఉన్నారంటే ఆడి దగ్గర ఉన్నవాడు కూడా అబద్ధ విశ్వాసులు అని అర్థం, గుర్తుపెట్టుకోండి. మీరు అబద్ధ బోధకులనే వింటారు ఎక్కువ. ఆడి మాట వినేవాళ్ళు కూడా అబద్ధ విశ్వాసులు అయిపోతారు, అవిశ్వాసులు అయిపోతారు. కాబట్టి వాడు ఏం మాట్లాడతాడంటే సత్యం మాట్లాడు. వాడు మాట్లాడినప్పుడల్లా అపవాది గురించి, వాడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. వాడి స్వభావమే అది. వాడు సత్యం చెప్పలేడు, సత్యం చెప్పలేడు, అంగీకరించలేడు. కాబట్టి నమ్మకమైన సాక్షిగా మీరు ఉండటానికి ప్రభువు మిమ్మల్ని జతపరిచాడు, రక్షించుకున్నాడు. మా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎందుకు రక్షించుకున్నాడు మనల్ని? కుటుంబాలుగా, ఫ్యామిలీస్గా మిమ్మల్ని ఎందుకు చేశాడు? ఎందుకు ఈ ప్రాంతానికి తీసుకొచ్చాడు? ఎక్కడో ఉండాలి కదా మీరు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండవలసిన మిమ్మల్ని దేవుడు ఈ దగ్గరలో ఉన్న సిటీకి, ఈ ప్రజల మధ్యకి నేను ఎందుకు తీసుకొచ్చాడంటే నోరు మూసుకుని కూర్చోమనే. ప్రభువుకు సాక్షిగా ఈ ప్రాంతంలో బతకాలి. నువ్వు నోరు తెరిచి చెప్తే ఏం చెప్పాలి? ఇప్పుడు ఉద్యోగం ఉందనుకో, నేను కష్టపడి బాగా చదివాను, రైత్రింబగుళ్ళు చదివాను, లాంతర వెలుతురులో చదివాను, నేను చాలా పడ్డాను, తిండికి నెల. ఇది కాదు సాక్ష్యం. నీ ప్రతి సాక్ష్యంలో ఎవరు ఉండాలి? అప్పుడు లేడు, అప్పుడు నీకు దేవుడు తెలియదు. కానీ నీకు దేవుడు తెలియని దినాల్లో కూడా దేవుడు నీతో లేడా? నీకు తెలియదు. ఆయన పుట్టించింది నిన్ను కాదా? పోషించింది నిన్ను కాదా? నువ్వు బతకటానికి ఎన్నో ఈవులను ఇస్తుంది నీకు కాదా దేవుడు? కొంతమంది చెబుతారు, మా ఆవిడ పెళ్ళయిన తర్వాత నన్ను చదివించింది అని చెబుతున్నాడు. మొన్న ఈ మధ్య ఒక ఆయన సాక్ష్యం, మా ఆవిడే గనక లేకపోతే, మా ఆవిడ ఒంట్లో ఉన్న చైన్ని తాకట్టు పెట్టి మరీ చదివించింది, మా ఆవిడ లేకపోతే నేను లేను సార్ అంటే అందరు సపట్లో అన్నారు, సపట్లు కొట్టారు. దేవునికి ఏమన్నా మహిమ ఉందా? అక్కడ ఉందా? మహిమ అంతా ఎవరికి ఆపాదించాడు? అది విషయం. దేవుడికి అక్కడ అవకాశం లేదు. ఆ మాట వాళ్ళ అమ్మింది అనుకోండి, వాళ్ళ అమ్మకు వచ్చారా, ఇన్ని సంవత్సరాలు నేను చదివిచ్చాను, పెట్టుబడి పెట్టాను, పోషించాను, మీ ఆవిడ తాకట్టు పెట్టి ఇచ్చిందే ఫైల్లోకి వచ్చింది, నేను ఇన్ని సంవత్సరాలు కనిపించింది. ఇట్లా అది వాస్తవం అయి ఉండొచ్చు, కానీ అమ్మగారికి కొంచెం డైజెస్ట్ చేసుకోలేదు. ఆమె కడుపులో ఒక రకంగా ఉంటుంది ఆ మాట వింటే, కోడల గురించి కొన్ని డైజెస్ట్ చేసుకోలేం మనం. ప్రభువు గురించి చెప్పినప్పుడు కూడా, ఒకవేళ నువ్వు ప్రభువే, నేను ఇట్లా ఉన్నానంటే ప్రభువే అన్నావు అనుకో, మీ ఆవిడికి డైజెస్ట్ అవ్వదు ఒక్కోసారి. నిజం. మన తల్లిదండ్రులకి డైజెస్ట్ అవ్వదు. ఎరా అన్నీ నేను చేస్తే దేవుడా, మధ్యలో వచ్చిన దేవుడా? నువ్వు మధ్యలో వచ్చినోడు కాదు, నువ్వే మధ్యలో వచ్చావు, ఆయన మొదటి నుంచి ఉన్నాడు ఆయన అని చెప్పాలి. తల్లిదండ్రులు మొదట, దేవుడు మొదట. అది ఆది యందు అంటారు కదా, ఆ విషయం, ఆ పాయింట్ మనకు అర్థం కావాలి. అమ్మ వచ్చి అంటదే, ఒరే నేను కదరా చదివించింది నాన్న, ఏందిరా అట్లా చెప్పావు? కనీసం ఒక ముక్కన్నా చెప్పి. నీ గురించి చెప్పకూడదు మమ్మీ, నీ గురించి చెప్పకూడదు, దీవెన రాదు నీకు. ఎవరి గురించి చెప్పాలి? యేసుని గురించి. ప్రతి ఒక్క ఈవి కూడా మనం దేవుని యొద్ద నుండి పొందుకుంటున్నాం. ఆయన
పరలోకం నుంచి అనుగ్రహించకపోతేనంట ఎవడు ఏది పొందనేరడు అని యోహాను సువార్త చెబుతుంది మనకి. ఆయన అనుగ్రహించకపోతే ఎవడు ఏది, అందుకే మన వాళ్ళు పాడుకున్నారుగా, ఏమని పాడుకున్నారు? నాదంటూ లోకాన ఒకవేళ ఉందంటే మా ఆవిడదే ప్రభు అంటావా, లేకపోతే మా అమ్మదే ప్రభు అంటావా? ఒకవేళ ఉందంటే వాళ్ళదే ప్రభు అంటావా? ప్రభువుని అట్లా గణపరిచారు వాళ్ళు. నాదంటూ ఏది లేదు ప్రభా, ఉందనుకుంటే మా అమ్మ నాందే నాయన అని పాడుకోలేదు వాళ్ళు. ఒకవేళ ఏదైనా ఉంది అని కనుక నేను అనుకుంటే అది కూడా నీదే నీదే బ్రతుకంతా నీదే అన్నాడుగా. కాబట్టి మనం రక్షింపబడిన బిడ్డలో మౌనంగా అట్లా బెల్లం కొట్టిన రాయిల్లో కూర్చోకూడదు, నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోకూడదు. పెద్దవాళ్ళు అంటారు కదా, నిమ్మకు నీరెత్తినట్టుగా ఎక్కడ వేసిన గొంగల అక్కడలాగా ఉండకూడదు. మనం నోరు తెరిచి ఇతరులను కదిలించుకుని మరీ సాక్ష్యం చెప్పాలి. కదిలించుకుని మరి ప్రభువుని గురించి వాళ్ళతో మమేకం అయిపోయి, మన అక్క వాళ్ళు కూర్చుని సాయంత్రం వ్యవహారాలు పెట్టుకునేటప్పుడు ఏం చెప్పుకుంటారు? ఆ ఇల్లు ఈ ఇల్లు ఈ ఇల్లు, మీ ఆయన ఏం చేస్తాడు, వాళ్ళోళ్ళు ఏం చేస్తారు, మీకు ఎట్లా వచ్చింది. ఈ సందర్భాన్ని ఆసరా చేసుకుని నువ్వు వాళ్ళకి ఎవరిని పరిచయం చేయాలి? క్రీస్తు ప్రభుని మెల్ల నిదానంగా పరిచయం చేయాలి. నీ పరిచయాల్లో క్రీస్తే ఉండడం, నీ మాటల్లో వాళ్ళకేం పరిచయం చేస్తావు? రేత్రింబొగుళ్ళు వాళ్ళ కొంపల గురించి వీళ్ళ కొంపల గురించి చెప్పుకోవడం తప్ప, నీ బాధలేమో వాళ్ళకి చెప్పుకుంటావు, ఆడి బాధలేమో ఎదుటోడి బాధలు అంటే నీకేమనిపించింది అంటే ఆడికంటే నేనే బెటర్గా అనిపించింది. ఆడి ఫ్యామిలీ కంటే నేనే బెటర్, నాకంటే ఎక్కువ బాధల్లో ఉన్నవాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది కనబడరు, మనకంటే కూడా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఉంటారు. అప్పుడు మనం రక్షింపబడిన బిడలం కదా. అవునండి, ఒకప్పుడు మేము ప్రభువు దగ్గరికి రాకమునుపు ఇలా ఉండేవాళ్ళం, ప్రభువు మమ్మల్ని రక్షించుకున్న తర్వాత ఎట్లా? కొంతమంది అడుగుతారు, పెళ్ళి కాక మునుపు మీరు ఎట్లున్నారు? పెళ్ళైన తర్వాత అంటే అసలు మా ఆయన్ని చేసుకున్న దగ్గర నుంచి అక్క అసలు ఎంత మార్పు వచ్చింది అనుకుంటున్నావు అని ఎట్లా చెప్పుకుంటూ ఉంటారు కదా. ఆ అమ్మాయిని చేసుకున్న దగ్గర నుంచి నాకు ఎంత కలిసి వచ్చింది అనుకుంటున్నావు? మేము సమాధానంగా ఉంటున్నామంటే కారణం ఏంటో తెలుసా? ఆ అమ్మాయిని చేసుకున్న దగ్గర నుంచి కలిసి వచ్చింది, దేవుడిచ్చింది కాదు. బెడ్ వచ్చిన వేళ ఏంది, గొడ్డొచ్చిన వేళ అంటారు కదా, అది పరిస్థితి. అక్కడ దేవుడికి ఏమి ఉండదు. కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటంటే, నువ్వు దేవుని కోసం నువ్వు నీ కుటుంబం ఎట్లా ఉండాలి? బైబిల్లో హక్కుల్లా ఉన్నారు. ఇంకొక గ్రూప్ ఉంది, ఇద్దరు. వాళ్ళు ఎవరు? అననీయ, అది. ఎట్లుంటారు మీరు? ఏంది అసలు పేర్లే తెలియనట్టు చూస్తున్నావు నువ్వు. అకుల్లా ప్రిస్కిల్లా లాగా, ఇంకా ఫీబే, ఇంకా కొంతమంది ఉన్నారు మంచి మంచి సహకారులు. సూసన్న, వెరైటీగా ఉంటాయి పేర్లు. ఇట్లాంటి సహకారులు ఉన్నారు. వాళ్ళ గురించి బైబిల్లో చాలా అద్భుతంగా రాయబడింది. అననీయ సప్పీరా ఉన్నారు, వీళ్ళు కూడా సంఘంలో ఉన్నవాళ్లే. కాదు చివరిలో ఏమైంది? అది ఆయనకి ఏం తెలుసురా మనం అమ్ముకున్న సంగతే, ఆయనకి ఏం తెలుసు అని ఒకళ్ళు వద్దరు. ఆయన కాసిన దాచుకున్నాడు, ఏం కాసినాయి అది. వీళ్ళిద్దరిని సమాధిలో దాచాడు, ఇద్దరిని. అంతే మరి. ఒకరికి తెలియకుండా ఒకరు డబ్బులు దాచిపెడతారా? భార్యాభర్తలు దాస్తారు ఆపత్కాలం వచ్చినప్పుడు. అందుకే మీ ఆవిడ దగ్గర కొన్ని దాచిపెట్టండి. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు వాడుకోరు, అడిగినప్పుడు మనకే ఇస్తారు. ఈ ట్రిక్ కొంతమందికి తెలియదు. మొదట వాళ్ళకి ఇచ్చామనుకోండి, బాగా కష్ట పరిస్థితుల్లో ఉండి వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు. కొంతమంది పురుషులు దాస్తారు, ఎవరికి తెలియకుండా అట్లా దాచుకుంటే మొత్తాన్ని సమాధి చేస్తాడు ఇద్దరిని. అర్థమవుతుందా? నమ్మకంగా ఉండండి ఒకరితో, అంటే మరుగ్గా ఉండమాకండి ఒకరికొకళ్ళు. అర్థమవుతుందా? నువ్వు దాచుకునేది కొంత, మీ ఆవిడ దాచుకునేది కొంత,
ఇట్లాంటి వాళ్ళు కడుపుని ఎవడు పడతాడు? ఇద్దరి దగ్గర పోయి ఆడు దాచుకుంటాడు. అర్థమైందా? కాబట్టి ఒకళ్ళకొకళ్ళు ఎట్లుండాలి? దాపరికం ఉండకూడదు. భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉండకూడదు. నీ వల్ల కాదులే నేను దాచిపెడతాను నేను కొంత, నీ వల్ల కాదులే దాచిపెడతాను ఆమె కొంత. రూపాయి తీసి వాడరు ఎంత పరిస్థితి వచ్చినా. ఈయన గట్టిగా ఉంటాడు, పిడికిలు పట్టుకుని ఆమె కూడా గట్టిగా ఉంటుంది. పరిస్థితులన్నీ తారుమారవుతాయి. తర్వాత మీ దగ్గరికి గోతులో వేసినా కానీ పనికిరావు అయ్యి. అట్లాంటి పరిస్థితులు వస్తాయి. అననీయ సప్పీరా ఒక నమ్మకమైన సాక్షులుగా నిజము వాళ్ళు ఏం చెప్పలేదంట. ఆ లాయన గురించి తెలిస్తే తత్తరలాడు ఎప్పుడు నిజమే చెప్పేసేది. దేవుడు తెలియనిలా ఇంతకే అమ్మారా నీకేం డౌటా? ఎన్నిసార్లు అడుగుతున్నావేంది? అందరిని అడిగావా? మమ్మల్ని ఎందుకు అడుగుతున్నా? మేమంటే నీకు అయ్యగారికి మేమంటేనే మా ఫ్యామిలీ అంటేనే. ఇట్లా సంఘాల్లో కొంతమంది ఇదవుతూ ఉంటారు. వాకింగ్ చెప్పేటప్పుడు అంట ఇట్లా ఏలు పెట్టి చూపించాడంట. ఆయన ఏదో ఫ్లోలో చెయ్యి అట్లా వెళ్ళి ఏలు పెట్టి అటు చూపించాడు అనుకో. యాక నీ వైపు చూపించాడా? ఇప్పుడు మా మీద పడిపోతాడు ఆయన. అందుకే మేము మందిరానికి రావాలనుకోవట్లా, మేము వేరే చోటుకి వెళ్ళిపోతున్నాం. ఇట్లా అపార్థం చేసుకుంటూ ఉంటారు. అననీయ సప్పీరాలు నిజము చెప్పలేదు. దైవజనుడు ఏమో అడిగాడు, వాస్తవం చెప్పండి అమ్మా అన్నాడు. అవునయ్యా మేము కొంత దాచుకున్నాం, మొత్తం వీలేములే, అంత మంచి మనసు మాకు లేదు అనలా. ఇప్పుడు వాస్తవంగా ఎవరన్నా ఇచ్చారనుకో సంఘంలో, ఎంత ఇచ్చాడు రాడు, ఓ 10 మంది ఎక్కువ అంటారు. సైకాలజీ మనిషి అట్టుంటుంది. ఆవిడే అంత ఇస్తే మనం ఇంకెంత ఇవ్వాలి? ఇంకో కొంత కలిపి ఎక్స్ట్రా వాళ్ళే అంత ఇస్తే అంటే మనం ఏంది, మన రేంజ్ మనం పైలోనే ఉండాలి. మనం ఎలా తెలుసుకుని ఇంకొక ఆయన వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు నాకు అర్థం కావట్లా. అందరూ తమకున్న ఆస్తి అంతా మీ అపోజిట్ పాదాల దగ్గర పెడితే డిఫరెంట్గా ఉండాలనుకున్నారేమో. అందుకే వాళ్ళనే టికెట్ కలెక్టర్ కనుక ట్రైన్లో ఆవిడ బెత్తరమోహం చూసి ఆడనే పట్టుకుంటాడు. ఇప్పుడు టికెట్ ఉన్నవాడు ధైర్యంగా వెళ్తాడు కదా. ఒకవేళ ఆపాడు అనుకున్నా, ఇదిగో చూసుకో వెళ్ళిపో అంటాడు ఆయన. వీడు బెత్తర చూపులు, వీడి బెత్తర నడక అర్థమై రా అంటాడు, పక్కకి రా అంటాడు. అర్థమైపోద్ది. పరిశుద్ధాత్మ దేవుడు కదండి. ఎంతకే అమ్మారా ఆయన అడిగితే నీకేమన్నా డౌటా అన్నాడు. నాకేంద్ర డౌటు, దేవుడికి డౌట్గా ఉంది, వెళ్ళు లోపలికి వెళ్ళు అన్నాడు. ఈ విషయం తెలియలా అలా అయింది. మా ఆయన ఎట్ట కూడా బయటపడ్డాడు తెలియలేదులే, నాది కూడా తెలియదు అనుకుందేమో మరి అమ్మగారు. ఇంకా ఇంతకే అమ్మారా అన్నాడు. అసలు అయినా నీకు లెక్కలు చెప్పాల్సిన పని మాకేంది? అందరు తెచ్చేస్తున్నారు కదా, అందరిని లెక్కలను మమ్మల్ని అడుగుతున్నావు ఇంతకే అమ్మారా? సత్యం చెప్పాల. ఇప్పుడే పాతేసి వచ్చారు, నువ్వు కూడా వెళ్ళి పక్కనే పండుకో అన్నాడు. అంతే, చిన్న మాట అన్నాడు అంతే. ఇప్పుడే నీ భర్త పాదాలు కూడా తడి ఆరలేదు, నువ్వు కూడా సర్దుకో అన్నాడు. ఒక్కొక్కడికి వణుకు పుట్టింది మామూలుగా. ఇక అట్లాంటి కార్యాలు జరుగుతుంటే పాస్టర్లు అందరిని చంపేసుకుంటూ పోతారు. దేవుడు అందుకే ఆ వారం ఇట్లా ఎవడికి నచ్చని వాళ్ళందరినీ వెళ్ళిపో సమాధికి వెళ్ళిపో అంటాడు. ఇంకా మరి వరాలు ఇస్తే అంతే ఉంటుంది. నోటికొచ్చిందల్లా వాగితే దేవుడు నెరవేరుస్తాడా చెప్పండి దేవుడు? కాబట్టి నమ్మకమైన సాక్షులుగా బతకలేకపోయారు వాళ్ళు. బైబిల్లో కొంతమంది ఉన్నారు నమ్మకంగా చేశారు, నిజము పలికేరు, సాక్ష్యం చెప్పాడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. ఒకప్పుడు మేము ఫలానా పరిస్థితుల్లో ఉన్నాం, ఇప్పుడైతే ప్రభువును బట్టి మా స్థితి మారింది, మా గతి మారిందని ఎక్కడికి వెళ్ళినా సిగ్గు లేకుండా నిర్మోహమాటంగా యేసయ్య నా జీవితంలో అడుగుపెట్టిన తర్వాతే నేను ఇట్లా ఉండగలుగుతున్నాను అందరి ముందర ధైర్యంగా సాక్ష్యం చెప్పడానికి మన దగ్గర ఏముండదు, ధైర్యం ఉండదు. మనం క్రిస్టియన్స్ అని తెలిస్తే ఇంకొకలాగా మాట్లాడతారు. తెలియకూడదు అసలు మనం ప్రార్థనకి వెళ్ళే సంగతి కూడా తెలియకూడదు. వాళ్ళు చూడండి ధైర్యంగా పూజ చేసుకుంటారా, ధైర్యంగా వెళ్తాం. నేను ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు చూడండి, మనం ఏమైనా మొహమాట పడతాం కూర్చొని ప్రార్థన చేసుకోవడానికి.
ముస్లిమ్స్ అనుకోండి, చక్కగా పొద్దున్నే మోకరించి నమాజ్ చేసుకుంటాడు. వాళ్ళు అనుకోండి చక్కగా చదువుకుంటారు. మనం బైబుల్ తీసి చదవాలంటే మనకి ఎంత నామోషి అని పనికిరాని పని చేస్తున్నావా, అది కాదు విషయం. ఎక్కడ నన్ను తక్కువగా చూస్తారేమోనని అందరి ముందర మనం ఏం చేయం. అది అసలు మీటింగులకే మనం ఎవడు చూస్తాడో అన్నట్టు బైబులే సరిగ్గా పట్టుకుని ఎట్ట పట్టుకుని వస్తామా. కొన్నిసార్లు సాక్ష్యం చెప్పాలంటే అంటే నీకు వాస్తవం తెలుసు, వాస్తవం తెలిసినప్పుడు నువ్వు సాక్ష్యం చెప్పాలి. ఇందాక చెప్పాను కదా, ఒక హత్య జరిగింది, నువ్వు కళ్ళారా చూసావు, నువ్వు సాక్ష్యం చెబితే హంతకుడిని పట్టుకుంటారు. ఆడికి భయపడిపోయి నువ్వు సాక్ష్యం చెప్పటం మానేస్తే నిర్దోషికి శిక్ష పడుతుంది, న్యాయం అన్యాయంగా చేయబడుతుంది. కాబట్టి నువ్వు సత్యం చెప్పాలి, నమ్మకమైన సాక్షిగా నువ్వు ఉండాలి. ప్రభు ద్వారా ఏం మేలు చూసావు, ఏం అనుభవించావు, వీటన్నిటిని చూసావు కదా. నేను సాక్షిని, నేను చెప్తా సాక్ష్యం. ప్రభా నువ్వు చేసిన మేళ్ళన్నీ నేను చెప్తా సాక్ష్యం అని ఇతరుల సంఘం వెలుపట్టుకెళ్ళి నువ్వేం చేయాలి, నీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఏం చేయాలి. ఆమె ఏం చేసింది, సమరయ స్త్రీ, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఊరంతా చెప్పింది. ఎవడైనా పాపాలు తెలిసినవి అనుకున్నాడు ఊరంతా చెబుతాం మనం, కానీ దేవుణ్ణి గురించిన మాటలు మనం ఊరంతా చెప్పలేం. ఊరంతా మనం పబ్లిసిటీ చేయాలి. మన సాక్ష్యం అనేకులను ఏం చేస్తుంది, నువ్వు చెప్పే సాక్ష్యం వాస్తవం అయితే అది ఇతరులను రక్షిస్తుంది, ఇతరులను రక్షిస్తుంది. నీకు తెలిసిన వాస్తవమైన దేవుడు, సత్యమైన దేవుడు, నిత్యుడైన దేవుడిని గురించి నువ్వు తప్పకుండా నోరు తెరవాల్సినప్పుడు నోరు తెరవాలి. కోర్టుకు హాజరై ఎరా నువ్వు చూసావంటే నేను కళ్ళారా చూశాను సార్, ఏం జరిగింది, పోసకూర్చున్నట్టుగా అక్కడ చెప్పాడు. దోషి అయిన వాడికి ఏమైంది, శిక్ష పడింది. ఈరోజు సత్యము తెలిసి కూడా లోకం మౌనంగా ఉంటుంది. పలానా వాడిని ఎవడు చంపాడని మేము చూడలేదు. అదేమవుతుందో తెలుసా, సత్యము తెలిసి కూడా చెప్పకపోతే అబద్ధ సాక్షి అవుతావు. నువ్వు ఏమవుతావు వింటున్నారా? సత్యము తెలిసి కూడా నువ్వు చెప్పకపోతే నువ్వు అబద్ధ సాక్ష్యం చెప్పినట్టే. నువ్వు చూసే వాస్తవాన్ని అయినా నువ్వు ధైర్యంగా సాక్ష్యం చెప్పలేకపోతే అక్కడ ఒక నిర్దోషికి అక్కడ అన్యాయం జరుగుతుంది. నీకు సత్యం తెలిసి కూడా దుర్మార్గతలో ఉన్నవాడికి నువ్వు దుర్మార్గుడివి అని చెప్పకపోతే మొహమాటం లేకుండా చెప్పాలి. డాక్టర్ గారు చెప్పనమ్మా నీకు క్యాన్సర్ వచ్చింది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, కొంతకాలం జాగ్రత్తగా ఉండి కొంతకాలం బతుకుతావు అని మొహమాట పడితే చెబుతాడు, ఉన్నట్టు చెబుతాడా? సత్యం చెప్పాడు అనుకోండి, దానికి తగిన మెడిసిన్, కీమోథెరపీయో ఏదో తీసుకుని ఆపరేషనో చేయించుకొని కొంతకాలం బతకటానికి వీలు కలుగుతుంది. అట్లా ఇతరులకు మనం చెప్పేటప్పుడు కూడా ఏం చెప్పాలి, నువ్వు పలానా స్థితిలో ఉన్నావు, ఇబ్బంది పడతావు, జాగ్రత్త అని మనం ఉన్నట్టు చెప్పాలి. ఆడి అట్టబోతే నాకు ఎందుకురా, నేను బాగున్నానుగా అనుకుంటూ నువ్వు అబద్ధ సాక్షి అయిపోతావు. నిజం చెప్పాలి. నీ మాటలు ఆ వ్యక్తిని ఒక రోజున ఆలోచింపచేస్తాయి, ప్రభువు దగ్గరికి రావటానికి సహాయపడతాయి. అసలు ఒక స్టెప్ నువ్వు ముందుకే ఈగిపోతే చెప్పండి, మనం ప్రభువుకి అబద్ధ సాక్షులుగా ఉండకూడదు, నమ్మకమైన సాక్షులుగా, చెప్పండి, నిజము పలికే సాక్షులుగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు కంటే ముందు ఒక ఆయన వచ్చాడు, యోహాన్ గారు వచ్చాడు కదా. ఆయనకు ముందు సాక్ష్యం చెప్పటానికి, యేసు ప్రభువుకి ముందు సాక్ష్యం చెప్పటానికి చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. యోహాను ఎందుకు వచ్చాడంట? వెలుగును గూర్చి. ఎవరా వెలుగు? యేసు ప్రభు. ఆయనను గురించి సాక్ష్యం ఇయటానికి వచ్చాడు, ఆయన గురించే చెప్పాడు. రక్షింపబడిన తర్వాత కూడా మన పని ఇదే. ఎందుకు దేవుడు మనల్ని నియమించాడు?
చెప్పండి ఎందుకు? ఆయనను గూర్చి, ఆయన ఉన్నాడు అనటానికి మనమే సాక్ష్యం. దేవుడు లేడు అంటే ఎవడన్నా వాదిస్తే ఆయన ఉన్నాడు అనటానికి నేనేరా సాక్ష్యం అని చెప్పాలి. దేవుడు ఉన్నాడు కానీ ఈయన కాదు అనే వాళ్ళకి నువ్వేం సాక్ష్యం చెప్పాలి? దేవుడు యేసే క్రీస్తయ్య ఉన్నాడు అనటానికి నేనే సాక్ష్యం. ఇది నిజమైన సాక్ష్యం. అలాంటి వాళ్ళకి నేనే రుజువు. దేవుడు లేడు అని నువ్వు అంటున్నావు, దేవుడు ఉన్నాడు అంటానికి నేనే రుజువు అని నువ్వు చెప్పగలగాలి. అలాంటి సాక్షిగా, నమ్మకమైన సాక్షిగా నువ్వు ఉండాలి. అందుకు నేను రక్షించుకున్నాడు. చెప్పగలం ఈరోజు మనం దేవుడు ఉన్నాడు అనటానికి నిన్ను చూసి నమ్మొచ్చా దేవుడిని? అయ్యా మీ కుటుంబాన్ని చూసి దేవుడు ఉన్నాడని నమ్మొచ్చా? అట్లాంటి క్రియలు ఉన్నాయా? ధైర్యంగా చెప్పగలవా? దేవుడు ఉన్నాడంటానికి నేనే రుజువు అంటే ఏంటో చూపించమంటాడు. అప్పుడు ప్రారంభిస్తాం. అదే సువార్త. పౌలు ప్రతిదాన్ని అట్లా ప్రారంభించేవాడు. ఒకప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేసేవాడు, మళ్ళీ ఎండింగ్కి వచ్చారు చాలా టైం పట్టేది. ఎక్కడికి వెళ్ళినా పౌలు చెప్పినప్పుడల్లా అతను ఏం చెప్పేవాడంటే, నేను సాక్షి, నేను ఒకప్పుడు హింసించాను, దూషించాను, క్రైస్తవులను చంపాను, ఆయన ఎలాంటి వాడో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయనే సత్యమై ఉన్నాడు అంటే నేను ఒక రుజువు. ఇది తప్పురా అని నిరూపించేవాడు ఉంటే రండిరా అన్నాడు. ఇది తప్పు, నువ్వు సాక్షివు కాదు అని నిరూపించేవాడు ఉంటే రండి అన్నాడు. వచ్చారు, యూదులు వచ్చారు, వాళ్ళతో తర్కించాడు, వాదించాడు, యేసే క్రీస్తయ్య ఉన్నాడని బోధించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అపోస్తుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 18:28. యేసే క్రీస్తై, యేసే క్రీస్తని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించు. ఒరే నువ్వు యూదుడు కదరా, ఒకప్పుడు ఇట్లా పనిచేసావు, ఇప్పుడేంటి అట్లా అటు పని చేస్తున్నావేంటి? ఒకప్పుడు నాకు తెలియదు ఈ సత్యం, సత్యం తెలిసిన తర్వాత చెప్పండి, సత్యము తెలిసిన తర్వాత దాన్ని చెప్పకుండా నేను ఉండలేను. అది కొంచెం చేదుగానే ఉంటుంది. కాబట్టి నేను ఒక రుజువు. అంటే మనం రక్షింపబడి చాలా కాలం నుంచి వాక్యం వింటున్న మనం ఎలా బతకాలంటే చుట్టుపక్కల వాళ్ళకి దేవుడు ఉన్నాడనటానికి, దేవుడు సజీవుడు, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు సమాధానపరుస్తాడు, దేవుడు ఆదరిస్తాడు, దేవుడు ఏదైనా చేయగలడు అనటానికి నేనే రుజువు, నేనే. అలా బతకాలి. అది క్రైస్తవ జీవితం. కొన్నిసార్లు మాకు కూడా ఏమనిపించింది, నిజంగా దేవుడు పిలిచాడు అంటావు, ఏందిరా అంత అయోమయంగా ఉంది అనిపించింది. నిజంగా దేవుడు ఉన్నాడు పిలిచాడు అనడానికి నేను ఒక సాక్షి. పిలుస్తాడా? పిలుస్తాడు. మాట్లాడతాడా? మాట్లాడతాడు. చూపిస్తాడా? చూపిస్తాడు. దేవుడు ఏదైనా చేయగలడు అనటానికి నేనొక రుజువు. మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. యోహాను ఒక రుజువు, దేవుడు ఉన్నాడు అనటానికి. నా వెనుక వచ్చువాడు నాకంటే గొప్పవాడు, నేను ఆయన చెప్పుల వారు విప్పటానికి కూడా నేను పాత్రుణ్ణి కాను. అంత గొప్పవాడు ఆయన. ఆయన గురించి సాక్ష్యం చెప్పాడు. కాబట్టి ఈరోజు మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఉన్నాడు అనటానికి నువ్వు రుజువుగా బతుకుతావా? అది ప్రాముఖ్యం. రోమాపత్రికలో ఒక మాట చెప్తాను చూడండి, దేవుని యొక్క వాక్యంలో. రోమాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది, గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. దేవుడు ఉన్నాడు అనటానికి కొన్ని రుజువులు ఉన్నాయి. అక్కడ ఏమంటాడంటే పౌలు రోమీలకు రాస్తూ,
ఆయన అదృశ్య లక్షణములు, ఆయన నిత్యశక్తి, దేవత్వం గురించి నీకు అర్థం కావాలంటే జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచిస్తే అర్థమవుతుంది. కొన్ని వస్తువులు ఏమి సూచిస్తున్నాయి అంటే దేవుడిలో ఉన్న దైవత్వం, దేవునిలో ఉన్న అదృశ్య లక్షణాలు, దేవునిలో ఉన్న నిత్య శక్తి. సూర్యుడిని చూస్తే కొన్ని అర్థమవుతాయి, చంద్రుడిని చూస్తే కొన్ని అర్థమవుతాయి, నక్షత్రాలను చూస్తే అర్థమవుతుంది, పగలు చూస్తే కొన్ని అర్థమవుతాయి, రాత్రి చూస్తే కొన్ని అర్థమవుతాయి, అంతరిక్షం చూస్తే కొన్ని అర్థమవుతాయి. ఇట్లా దేవుని చేతి కొన్ని వస్తువులని గనక చూస్తే దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఉన్నాడురా అనటానికి అవంటే మేము రుజువు. కీర్తనల గ్రంథం ఇంకొక మాట చూపిస్తాను మీకు. కీర్తనల గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. చూడండి, అక్కడ ఆకాశములు 19వ కీర్తన 1వ వచనం నుంచి చదువుకుందాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పని ప్రచురం చేస్తుంది. పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతుంది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటికి స్వరం వినపడదు. వాటి కొలనులు భూమి అంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవి. ఇట్లా మనం ఈ అధ్యాయం చదువుకుంటే ఆయన చేతి పని అయిన ఆకాశాన్ని చూసినప్పుడు చూడండి, దేవుని మహిమను ఆకాశం వివరిస్తుందంట. అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురం. ఇప్పుడు ఈ బట్టలు కుట్టిన టైలర్ ఉన్నాడు అనుకోండి, అతను నైపుణ్యత తెలుస్తుంది మనకి. మరి దేవుడు ఎంత నైపుణ్యం కలిగిన వాడు, అంతరిక్షాన్ని చూస్తే అర్థమవుతుంది. అంతరిక్షంలోకి ఈ శాటిలైట్లను వెళ్తేనే కదా మనకు ఫోన్ సిగ్నల్స్ కానీ ఇంటర్నెట్ కానీ ఇవన్నీ. అసలు అంతరిక్షమే లేకపోతే ఉంటుందా? ఎవడు పంపాడు మరి అంతరిక్షాన్ని? ఎవడు చేశాడు? మన తాతలు చేశాడు ఎవడన్నా? మన పూర్వీకులు ఎవడన్నా చేశాడా? వస్తువులు చూస్తే అర్థమవుతుందంట దేవుని మహిమ. దేవుడు తన స్వహస్తాలు చేసిన నిన్ను చూస్తే ఏమర్థం కావాలి? అది పాయింట్. నోటి మాటతో సృజించిన సృష్టి ఏం సూచిస్తుందంటే దేవుడు ఉన్నాడు అని సూచిస్తుంది. కొన్ని ఆయన స్వహస్తాలతో చేయబడిన మనం, ఆయన రక్తంలో కడగబడి రక్షింపబడిన మనల్ని చూసినప్పుడు మనం ఏమి సూచించాలంటే ఆయన ఉన్నాడు అనటానికి నేను నిదర్శనం, నేను సాక్షిని, నమ్మకమైన సాక్షిని. వస్తువులే దేవుడు ఉన్నాడని అట్లా చూపించగలిగితే వస్తువు మంచిదా, వ్యక్తి మంచిదా? వ్యక్తి మంచోడా చెప్పండి? వస్తువు విలువైందా, వ్యక్తి విలువైనోడా? వస్తువుల కోసం వ్యక్తులను కూడా పోగొట్టుకుంటారు ఈరోజు. వస్తువులే ఈరోజు విలువ. ఉదాహరణకి మీకు యాక్సిడెంట్ అయింది అనుకోండి, నా బోటోడు ఎవడన్నా బండి ఇచ్చాడు అనుకోండి, యాక్సిడెంట్ అయింది. ఫస్ట్ నేను ఏమడుగుతాను? బండికి ఏమన్నా అయిందా? తర్వాత అడుగుతాను ఏమని, నీకేమన్నా అయిందా అని. మనుషులను ప్రేమించం మనం, వస్తువులను ప్రేమిస్తాం. బండి పోతే ఇంకోటి కొనుక్కోవచ్చు, మనిషి పోతే కొనుక్కోలేం కదా. ఈరోజు మనుషుల్ని ప్రేమించడం చేత కాదు, వస్తువులను అపురూపంగా ప్రేమిస్తాం. కొంతమంది మనిషిపోయిన ఈ మధ్య కుక్కోడు చచ్చిపోయింది రోడ్డు మీద, భలే ఆశ్చర్యం వేసింది నాకు. మనిషి చచ్చిపోయినా తేడవరేమో అట్లా ఏడ్చారు వాళ్ళు. సరే, వాళ్ళు దాన్ని ప్రేమించారు అనుకోండి. కొంతమంది జంతువులను ప్రేమిస్తారు. ఇంట్లో మనిషికి కుక్క కానం పెట్టిద్ది కానీ మంచి వేడిది ఇంట్లో పెద్దవాళ్ళకి పెట్టరాళ్ళు. కుక్క ప్రేమికులు వాళ్ళు, పెద్దవాళ్ళని ప్రేమించరు. మాట్లాడితే నీకు పెట్టాకంటే కుక్కకు పెట్టడం నయం అని అంటది పొద్దుగూకులు, పెట్టే ముద్ద కూడా. ఇట్లా కుక్కకు పెట్టడమే నయం నీకు పెట్టే కంటే. కొంతమంది వస్తువుల్ని ప్రేమిస్తారు, వ్యక్తులని ప్రేమించరు. కొంతమందికి దేవుడు అవసరం లేదు, దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలి. కొంతమందికి దేవుడు అవసరంలా, దేవునితో సహవాసం అవసరంలా, దేవుడిచ్చే స్వస్థత కావాలి. కొంతమందికి దేవుడు అవసరంలా, దేవుడిచ్చే దీవెనలు కావాలి. దేవుణ్ణి ప్రేమించాం, దేవుని దగ్గర ఉన్నదాన్ని ప్రేమిస్తాం.
ఈరోజు మనిషిని ప్రేమించాం, మనిషి వెనకమాల ఉన్న డబ్బును ప్రేమిస్తాం మనం, అంతే కదా. ఆడపిల్లలు కూడా ఈ పెళ్లి చూపులు చూసుకునేవాడు ఏం చూసుకుంటారు? అబ్బాయికి ఏముంది, ఆడు తాగుపోతాడా, పర్లేదు, బాగా ఆస్తుంది కదా, ఇబ్బంది లేదు. మంచి ఇల్లు ఉందా, ఇబ్బంది లేదు. ఆడికి ఎఫ్ఐఆర్ కూడా ఉంది, అయినా పర్లేదు, మా అమ్మాయి చూసుకుంటుంది, ఆడికి డబ్బులు ఉంటే చాలు. మనిషికి విలువ లేదు. అందుకే నెత్తి మీద 10 రూపాయలు పెడితే చల్లవురా నువ్వు. అర్థమవుతుందా? ఇవి మన జీవితాలు. ఏ విలువ లేని మనల్నంట దేవుడు వెలకట్టలేని రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. వెలకట్టలేని రక్తాన్ని దారబోసి మనల్ని కడుక్కున్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఎవరు అంటే ఇప్పుడు విలువ పెట్టి కొనబడిన వాళ్ళం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఎట్లా బతకాలి చెప్పండి? దేవుడు ఉన్నాడు అనటానికి నేను ఒక సాక్షి. అయ్యా ఈ రోగం తగ్గట్లేదు, అయ్యా ఇదేంటయ్యా పరిస్థితి అంటే స్వస్థపరచగలడు అనటానికి నేను సాక్ష్యం. అర్థమవుతుందా? కొంతమంది అవయవాలు సరిలేని వాళ్ళు అంట, వాళ్ళు కూడా సాక్షిగా బతుకుతున్నారు. ఒక ఆయనకి కాళ్ళు లేవు, చేతులు లేవు సరిగ్గా. క్రీస్తుకు సాక్షిగా బతకట్లేదా? నీకు కాళ్ళు చేతులు సరిలేవుగా అంటే కాళ్ళు చేతులు సరి లేకపోయినా మనం చేయలేని పనులు కూడా ఆయన చేస్తాడు. అది గొప్ప విషయం. నీకు కాళ్ళు చేతులు ఉన్నాయి కానీ కాళ్ళు చేతులు ఉన్నవాడు కూడా చేయలేని పనులు ఆయన చేస్తాడు. ఆయన ఎవరు? క్రీస్తు. మరి ఇట్లా దేవుడిని ఇలా పుట్టించాడు కదా అంటే దానికి ఆయన అడిగితే ఆయన చెబుతాడు సాక్ష్యం. దేవుడు ఉన్నాడా లేదంటే ఆయన చెప్తాడు సాక్ష్యం. మనం అట్లా ఉండాలి. మనం ఏదో క్రైస్తవ కుటుంబాలుగా అద్దెలకు తీసుకుని ఇక్కడ ఉండి ఎక్కడి నుంచో వచ్చి మన పని మనం చూసుకుని వెళ్ళటానికి దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడంటే ఒక ఉద్దేశం ఉంది. నువ్వు నమ్మకమైన సాక్షిగా ఈ ప్రాంతంలో బతకాలి. ఎవడైనా నీ దగ్గరికి వస్తే దేవుడు ఆదరించుటకు సమర్థుడు అనటానికి సాక్ష్యం, నేను అనుభవించి చెబుతున్నా అని చెప్పాలి. దేవుడు ఇంకా అంతా నా జీవితంలో అయిపోయిందంటే నువ్వు జీరోకి వెళ్ళు, నువ్వు పాతాళం దాకా కూడా వెళ్ళిరా, నిన్ను అక్కడి నుంచి మరలా తీసుకుని రాగలిగిన సమర్థుడు, అందుకు నేనే సాక్ష్యం అని చెప్పాలి. అర్థమవుతుందా? అందుకు నేనే రుజువు, దేవుడు ఉన్నాడంటానికి రుజువు నేనే అని మనం నోరు విప్పి మాట్లాడగలగాలి. దేవుడు మాట్లాడతాడంటే దేవుడు మాట్లాడతాడు, దేవుడు స్వరం వినిపిస్తాడంటానికి సాక్ష్యం నేనే. మనసులు మార్చగలడా అంటే మనసులు మార్చగలడు, హృదయాలను మార్చగలడానికి నేనే సాక్ష్యం అని చెప్పగలిగే స్థాయిలోనికి నువ్వు రావాలి విశ్వాస జీవితంలో. అర్థమవుతుందండి? యోహాను అలా బతికాడు. చివరి దినాల వరకు యోహాను అలా బతికాడు. పౌలు అలాగా బతికినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు కనపడుతుంది. సామెతల గ్రంథం 19:28. సామెతల గ్రంథం 19:28 తర్వాత చదవండి. వ్యర్థుడైన సాక్షి న్యాయము అపహసించును, భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును. ఎవరంటే ఈయనెవరు? వ్యర్థుడైన సాక్షి. వ్యర్థం అన్నమాట. ఆయన చెప్పే సాక్ష్యాలు వ్యర్థం, నోరు మూసుకున్నా కానీ వ్యర్థం. వ్యర్థుడైన సాక్షులుగా ఉండకూడదు. మనము కోట సాక్షులుగా ఉండకూడదు, దొంగ సాక్ష్యాలు చెప్పే వాళ్ళుగా ఉండకూడదు. నిజమైన సాక్షులుగా, నమ్మకమైన సాక్షులుగా మనం ఉండాలి. అర్థమవుతుందా? దేవుడు మనలని అనేకులు ఎదుట ఆయనను గురించి సాక్ష్యం ఇవ్వటానికి తిరిగి జన్మింపచేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనల్ని రక్షించుకున్న ఉద్దేశమే అది. కొంతమందికి రక్షింపబడతారు కానీ రక్షణ ఉద్దేశం, రక్షణ సంకల్పం తెలియదు. చెప్పాలి, మీరు అలా ప్రిపేర్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, మీరు భార్యాభర్తలు ఎవరైనా మీ దగ్గరకు కొన్ని విషయాలు చెబితే దేవుడు లేడు, దేవుడు ఉన్నాడు అనటానికి నేనే
అంత పట్టు మీ దగ్గర ఉండాలి. వాక్యం, కొన్ని అనుభవాలు ఇతరులకు చెప్పే ప్రభు దగ్గర అడగండి. ప్రభువా నువ్వు ఉన్నవాడవని అనువాడవని నేను ఎట్లా తెలుసుకోవాలని అడిగాడు మొట్టమొదట్లో. ఎవరు? మోషే. నీ చేతులు ఏముందిరా, కింద పడే అన్నాడు. పాము అయింది, దాన్ని పట్టుకో, కర్ర అయింది. ఇది పరిస్థితి. మోషే ద్వారా కూడా దేవుడు ఉన్నవాడు అనువాడు అనటానికి రుజువు చేసుకున్నాడు. ఇప్పుడు ఈ ప్రశ్న వచ్చింది, దేవుడు ఉన్నాడా అంటే నువ్వు వాళ్ళకి ఏం చెప్తావు? ఉన్నా వేస్ట్రా అనేవాడికి ఏం చెప్తావు? దేవుడు వేస్ట్ అనమాకు, దేవుడు లేడు అనమాకు, దేవుడు ఉంటాడంటానికి రా కూర్చుందాం, మాట్లాడుకుందాం, నేనే సాక్షి. ఇది క్రైస్తవ జీవితం. ఇలాంటి పరిచర్య చేశాడు పౌలు. ఇలాంటి వాళ్ళు నీకు ఎదురుపడినప్పుడు నువ్వు వ్యర్థుడైన సాక్షిగా ఉండకూడదు, కోట సాక్షిగా ఉండకూడదు, నమ్మకమైన సాక్షిగా, నిజము పలికే సాక్షిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యాల గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం. మరియు నీ సాక్షి అయిన స్టెఫను రక్తము చిందించినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతనిని చంపువారి వస్త్రములకు కావలి ఉంటినని చెప్పి పౌలు చెప్తున్నాడు ఈ మాటలు. స్టెఫను నీ రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు అక్కడ ఎవరున్నారు? స్వతహాగా నేను సాక్ష్యం, దేవుని బిడ్డల్ని చంపుతుంటే కల్లారా చూశాను నేను. కానీ ఆ దేవుణ్ణి గురించే ఈరోజు రక్తము చిందించి చచ్చిపోవటానికి కూడా నేను సిద్ధం అని అంటున్నాడు. నేను హతసాక్షిని అవ్వటానికి సిద్ధం అని అంటున్నాడు. నమ్మకమైన సాక్షి, నిజము పలుకు సాక్షి కాస్త ఏమయ్యాడంటే చివరికి హతసాక్షి అయిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొంతమంది సాక్షులు మనకి కనబడతారు. మీకు తెలుసు కదా, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇంత గొప్ప సాక్షి సమూహము కనబడిందా? 12వ అధ్యాయం 1వ వచనం. మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. చాలామంది ఇట్లా బతికారు. ప్రవక్తులు, భక్తులు, విశ్వాసులు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు దేవుడు ఉన్నాడు అనటానికి రుజువుగా బతికారు. మీకు తల్లిదండ్రులు లేరురా అంటే నువ్వేమంటావు? మా అమ్మ నాన్నకి నేను పుట్టానంటానికి వెళ్దాం పద, వెళ్దాం డిఎన్ఏకి. ఎవడో అంటాడు వచ్చి, ఏమంటాడు? మీ అమ్మకు పుట్టలేదంటగా, వాళ్ళకి పుట్టినోడు కాదంటగా, నిన్ను ఎవరో ఎత్తుకొచ్చారంటగా. నేను పుట్టాను అనటానికి వీళ్ళే నా తల్లిదండ్రులు అనటానికి నేనే. నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు కదా, చాలా కాలం నుంచి ఏమవుతున్నావు? వాక్యాన్ని అంటున్నావు కదా. ఎవడైనా అడిగితే నువ్వేం చెప్పాలి? ఆయన తిరిగి లేచాడు అనటానికి యేసు ప్రభు శిష్యులు. అందుకే దోత చెప్తుంది, మృతుడైన వాడిని మీరు ఎలాగూ, సజీవుడైన వాడిని మృతులలో మీరు ఎలాగూ వెతుకుతారు? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు అన్నారు కదా. వాళ్ళు చెప్పారు అదే. మేము చూసాం కల్లారా, ఆయన చంపారు, సమాధి చేశారు, 3వ దినం సమాధి రాతి బద్దలైపోయింది, కావలి వారు ఉంటుండగానే ఆయన లేచి ఉన్నాడు, ఆయన సజీవుడు, మేము చూసాం, అందుకు మేము సాక్షులమి అని అపోస్తులతో ప్రారంభమైనటువంటి సాక్ష్యం ఇప్పటికీ కొంతమంది క్రీస్తు సాక్షులుగా, హతసాక్షులుగా, నమ్మకమైన సాక్షులుగా, నిజము పలికే సాక్షులుగా ప్రపంచమంతా చాలామంది పనిచేస్తున్నారు. నీ పరిస్థితి ఏంటి ఈరోజు? నువ్వు ఎవరి కొరకు సాక్షిగా బతుకుతున్నావు? చాలా కాలం నుంచి మనం రక్షింపబడిన మనం ఇంకా ప్రభువు కొరకు నమ్మకంగా నిజమైన సాక్ష్యంగా బతకాలంటే మన ముందు ఎవరున్నారంట? ఇంత గొప్ప, నీకంటే ముందు చాలామంది ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, హతసాక్షులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ నేను ఇన్స్పిరేషన్గా, మోటివేషన్గా తీసుకుని వాళ్ళు చేయలేనిది నేను ఎందుకు చేయలేను? వాళ్ళు కూడా నాలాంటి స్వభావం కలిగిన మనుషులే కదా. కొంతమంది అలా బతికారు, నేను కూడా అలాగా బతకాలి. అందుకే పౌలు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే లాభం. కాబట్టి మీ కుటుంబాలు, మీ భార్యాభర్తలు, మీ అద్దెలలోనే ఉండండి, సొంతలలో ఉండండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరైనా మీకు ఇలాంటి ప్రశ్నలతో వస్తే నీ జీవితం ఎట్టుండాలంటే, నేను ఒక రుజువునురా,
నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు ఉన్నాడన్నా లేడన్నా, దేవుడు ఏదైనా చేయుటకు సమర్థుడు అంటానికి నేనే. చాలాసార్లు దేవుడు నన్ను జీరో స్థాయికి తీసుకెళ్ళాడు, మరలా హీరో స్థాయికి తీసుకొచ్చాడు. ఆయన ఏవైనా చేయగలడు. ఆయన సకల ఆశీర్వాదాలకి కారణభూతుడు అంటానికి నేను సాక్ష్యం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను సాక్ష్యం. ఇట్లాంటి సవాలుతో కూడినటువంటి ఆత్మీయత మన దగ్గర ఉండాలి. అప్పుడు దేవుడు అలాంటి సాక్షులను గూర్చి, ఇంత గట్టిగా సాక్ష్యం ఇచ్చేవారిని గూర్చి దేవుడు ఎంత సంతోషపడతాడో అక్కడ అర్థమవుతుందండి. బిడ్డలు తల్లిదండ్రుల గురించి ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే స్కూల్స్లో చెప్తారు, మా అమ్మ మా నాన్న అంటే వాళ్ళకి పక్కన వాళ్ళు అంటారు, చాలు సార్ జీవితానికి ఇది, దీనికోసమేగా నేను కష్టపడ్డాను. ప్రభువు కూడా రక్తం చిందించింది అందుకోసమే. ఇట్లాంటి నమ్మకమైన సాక్షులు ఆయనకు కావాలి మనలో నుంచి. నిజము పలుకు సాక్షులు, వీళ్ళ ద్వారా ఇతరులు రక్షింపబడతారు. దేవునికి అలాంటి నమ్మకమైన సాక్షులుగా, నిజము పలికే సాక్షులుగా, సజీవ సాక్ష్యాలుగా, హత సాక్షులుగా మనం మారి ప్రభువుని గణపరిస్తే ప్రభువు నామం మహింపరచబడదు. దేవుడు అలాంటి కృపలో మిమ్మల్ని భద్రపరిచి సిద్ధపరిచి రానున్న దినాల్లో అలాగ స్థిరపరిచి అనేకుల ప్రయోజనం కొరకు మిమ్మల్ని నన్ను